నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇండెక్స్ అండ్ రిపోర్ట్లకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట. రీసెంట్గా వచ్చినటువంటివి ఏమున్నాయో మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇండెక్స్ పరంగా ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ శాతం ఫోకస్ చేసేటువంటి అంశం ఏంటంటే ఇండెక్స్ ఏమొచ్చాయి, రిపోర్ట్స్ ఏమొచ్చాయి అండ్ వాటి పరంగా థీమ్ ఏదన్నా ఉందా, అలాంటి నెంబరింగ్ పరంగా ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రీసెంట్ వాటిలో అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పరంగా మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియాకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 126వ ర్యాంక్ అనేది ఇండియా సొంతం చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా చూడండి హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే స్వీడన్, ఫిన్లాండ్, నార్వే ఈ మూడిట్లోనే ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ వాటి మూడిట్లో కూడా ఎక్కువ శాతం హ్యాపీనెస్ రిపోర్ట్ అండ్ అటువంటివన్నీ ఎక్కడ ఎక్కువగా వస్తాయంటే ఫిన్లాండ్ దేశానికి ఎక్కువగా ఈ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో ఫిన్లాండ్కి ఎన్నో ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 126th అనమాట. అండ్ ప్లానెట్ ఆన్ ద బ్రింక్ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన దేశానికి సంబంధించింది కాదు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ర్యాంకింగ్ లాగా ఏ విధంగా ఉంది అనమాట. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకున్నటువంటి జాబితా పరంగా అంటే క్లైమేట్ యాక్షన్ పరంగా ఏ విధంగా వాతావరణం ఉంటుంది అండ్ ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, క్లైమేట్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. రిపోర్ట్ పేరు ఏంటంటే ప్లానెట్ ఆన్ ది బ్రింక్గా ఇచ్చారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సర్వే అంటే 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి వాతావరణ జాబితా, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, సునామీలు వచ్చా, ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ అనేది తయారు చేయబడుతుంది. సో ఆ రిపోర్ట్ పరంగా ఏంటంటే 2014 నుంచి 2023 వరకు కూడా వార్మెస్ట్ డికేడ్ ఆన్ ద రికార్డుగా తీసుకొని రాబడింది అనమాట. అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాల కన్నా కూడా ఈ మధ్య కాలం 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి దశాబ్ద కాలం ఏదైతే ఉందో అది ప్రపంచ చరిత్రలోనే వార్మెస్ట్ డికేడ్ ఆన్ ద రికార్డుగా వచ్చినట్లుగా యుఎన్ వాళ్ళు రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టాప్ 10 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ రిపోర్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి నియర్లీ 56 ఎయిర్పోర్ట్స్ పరంగా తీసుకున్నటువంటి డేటా అనమాట. ఎటువంటి డేటా కలెక్ట్ చేస్తారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ ఫీడ్బ్యాక్ కావచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్కి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ర్యాంక్స్ పరంగా రాజభోజ్ ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. రాజ్భోజ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి భోపాల్ అనమాట, మధ్యప్రదేశ్కి చెందింది, ఎంపీ. సో మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి రాజ్భోజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా పరిగణలోకి తీసుకున్నారు. అండ్ ఈ ర్యాంకింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ వరస్ట్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పరంగా అనమాట, అంటే రిపోర్ట్ కాదు ఇది ఇండియా పరంగా అండ్ ప్రపంచ దేశాల మీద తీసుకున్నటువంటి రిపోర్ట్ అనమాట. మన భారతదేశానికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 3rd పొజిషన్ అనేది మన భారతదేశానికి వచ్చింది. ఏ విధంగా ఇది రాకూడదు, ఎందుకంటే ఇది వరస్ట్ ఎయిర్ క్వాలిటీ అనమాట, అంటే మన ఎయిర్ క్వాలిటీ సరిగ్గా లేదు అని. సో ఢిల్లీ పరంగా ఎక్కువగా ఢిల్లీ, బెంగళూరు ఇటువంటి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ప్లేసెస్ వాటి పరంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. సో అలా తీసుకున్నటువంటి ఎయిర్ క్వాలిటీ పరంగా 3rd వరస్ట్ ఎయిర్ క్వాలిటీగా మొత్తం 134 దేశాల్లో చేసినటువంటి సర్వేలో మన భారతదేశం 3rd పొజిషన్లో వచ్చింది. ఎంత అంటే 54.5 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. మీటర్ క్యూబ్ అంటే ఒక ఘన పరిమాణం, ఒక క్యూబిక్ ప్లేస్లో, ఒక క్యూబాయిడ్ అంత ప్లేస్లో ఒక ఘన పరిమాణంలో 54.5 మైక్రోగ్రాముల వ్యర్థాలు, అవి ఘనమైన అవ్వచ్చు, వాటర్ డ్రాప్లెట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే పొల్యూషన్ డ్రాప్లెట్స్ అనేవి ఎయిర్ క్వాలిటీని డ్యామేజ్ చేసేవి 54.5 మైక్రోగ్రాములు పర్ మీటర్ క్యూబ్ పరిమాణంలో ఉన్నట్లుగా తెలిసిందనమాట. సో మన దేశం తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ వచ్చేసి 79.9, పాకిస్తాన్ వచ్చేసి 73.7 వీటి యొక్క పరిమాణాలు అనమాట ర్యాంకింగ్స్ పరంగా. మన భారతదేశం మాత్రం 3rd వరస్ట్ ఎయిర్ క్వాలిటీ అనేది తీసుకుని రాబడింది 134 దేశాల్లో. బట్ మన ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ పరంగా పొల్యూషన్ తగ్గించేటువంటి చర్యలు మనం తీసుకున్నప్పుడే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బెటర్గా మారుతుంది.
సో ఈ ఎయిర్పోర్ట్ రిపోర్ట్స్ అనమాట, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్. భోపాల్ పాయింట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, పాయింట్స్ 5 పాయింట్స్ వచ్చింది భోపాల్. అండ్ సెకండ్ పొజిషన్లో గోరఖ్పూర్, అంటే భోపాల్ అన్నప్పుడు ఇక్కడ రాజభోజ్ ఎయిర్పోర్ట్ భోపాల్లో ఉందన్నమాట, దానికి పేరు ఇచ్చారు. సెకండ్ పొజిషన్లో గోరఖ్పూర్ ఒకటి, ఉదయంపూర్ ఒకటి, జమ్మూ అంటే జమ్మూ ఎయిర్పోర్ట్, డెహ్రాడూన్, ఇవి 4 సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది. అండ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది థర్డ్ పొజిషన్లో ఉంది. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి లేహ్, బెల్గాం అండ్ దర్భంగా, ఇవి 3 కలిసి ఫోర్త్ పొజిషన్లో రావడం జరిగింది. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి హుబ్లీ, మదురై, హుబ్లీ అండ్ మదురై వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్. సిక్స్త్ పొజిషన్లో రాంచీ, సెవెంత్ పొజిషన్లో జబల్పూర్ అండ్ విజయవాడ, ఎయిత్ పొజిషన్లో బరేలీ, రాయ్బరేలీ, 9 కాన్పూర్ అండ్ గ్వాలియర్ వచ్చేసి 9th పొజిషన్. 10th పొజిషన్లో ప్రయాగరాజ్గా రావడం జరిగింది. సో ఈ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ దేని విధంగా తీసుకున్నారంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్నే పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్, అంటే ఈ మధ్య కాలంలో అపాయింట్మెంట్స్ ఏం జరిగాయి, రిజిగ్నేషన్స్ ఏం జరిగాయి అనేటువంటి విషయాల మీద ఒక రిపోర్ట్ అనమాట. ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సో FIEO అంటాం, ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి కొత్త ప్రెసిడెంట్గా అశ్విని కుమార్ గారు నియమితులవ్వడం జరిగింది. అండ్ నవీన్ జిందాల్, సో ఈయన వచ్చేసి ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా నియమితులవ్వడం జరిగింది. సో మన దేశంలో ఉన్నటువంటి స్టీల్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక గ్రూప్ అనమాట, అసోసియేషన్ ఉంటుంది. ఆ గ్రూపింగ్కి ప్రెసిడెంట్గా నవీన్ జిందాల్ గారు ఎన్నికయ్యారు. అండ్ దాంతోపాటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి MV రావ్ గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది అండ్ చైర్మన్గా. అండ్ హిమాన్షు అగర్వాల్, సో హిమాన్షు అగర్వాల్ వచ్చేసి జలంధర్ ప్రాంతానికి న్యూ డిప్యూటీ కమిషనర్గా నియమితులవ్వడం జరిగింది. సో జలంధర్ ప్రాంతానికి కొత్తగా అపాయింట్ అయినటువంటి డిప్యూటీ కమిషనర్ ఎవరంటే హిమాన్షు అగర్వాల్. అండ్ కిరణ్ రిజిజు గారిని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీకి అదనపు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. సో కిరణ్ రిజిజు గారంటే ఆయన అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. బట్ ఆయన ఎప్పుడు న్యూస్లో హైలైటెడ్గా ఉంటారు ఎందుకంటే ఆయన వ్యాఖ్యానాలతో. సో ఇంతకుముందు స్పోర్ట్స్ మినిస్టర్గా చేశారు కేంద్ర క్యాబినెట్లో, తర్వాత న్యాయశాఖలోకి వచ్చారు. న్యాయశాఖలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అందరినీ విమర్శిస్తూ ఉండటంతో ఆయన మళ్ళీ ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి ఆయన నియమించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్తో పాటు అదనపు బాధ్యతలుగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ పరంగా ఉన్నటువంటి ఈ బాధ్యతను కూడా కిరణ్ రిజిజు గారికి అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.